చూసండి ఇంత నీట్గా వచ్చిందని వేసి చూపిస్తాను. ఇంత పర్ఫెక్ట్గా ఉక్స్లు పడతాయి అని, గ్యాప్ లేకుండా ఒకదానికి. ఎందుకంటే అక్కడే పడినట్లే తీసుకొని ఉక్స్ వేయడం వల్ల ఇంత పర్ఫెక్ట్గా గ్యాప్ అనేది లేకుండా ఇలా వస్తాయి. ఇది కొద్దిగా ఏమైనా లూజ్ అనేది ఉంటే కస్టమర్ ఈడికి వేసుకుంటే సెట్ అవుతుందని ఇది ఒకటి కాజా వేసింటాను. మంచిగా ఉంటుంది. ఇలా ఎలా వేసుకోవాలో వీడియో ఫుల్ చూసేయండి. ఈ ఒక్క బ్లౌజ్కి ఎలా ఉక్స్ అనేది వేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపెడతాను, చూసుకోండి, నేర్చుకోవచ్చు మీరు. ఇలాంటి ఒక పెద్ద సూజీ ఉంటుంది కదా, అలాంటి దాన్ని ఇలా కొద్దిగా గ్యాప్ విడిచిపెట్టి ఇలా తీసుకోవాలి. ఉక్స్ ఇలా ఇక్కడ కొద్దిగా గ్యాప్ వదిలేసి ఇలా తీసుకోవాలి. ఫస్ట్ది లాస్ట్ది ఫస్ట్ ఇవి రెండు వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళా దీని ఇట్లా ఉక్స్కి కాజాలకి బటన్లు ఇట్లా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా రెండు వేసుకున్నాక సెంటర్ది ఇలా చూసుకొని దీనికి సూజితో పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను నేను ఎలా బ్లౌజ్కి ఉక్స్లు వేస్తాను అని. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూపెడుతున్నాను. నిదానంగా చూసుకొని నేర్చుకోండి. అన్నీ ఇట్టాగే 1 by 1 కరెక్ట్గా మార్కింగ్ చేతుల్లోనే పట్టుకునేది, వేసుకునేది. 4 అయినాయి, ఇంకొకటి ఉంది. ఇట్లా పట్టుకుంటే ఈడ వేయాలి అని తెలుస్తుంది. అక్కడ ఇట్లా పట్టుకునేది, అక్కడ సూజితో ఇలా మీరు వేస్తూ ఉంటే మీకు ఫాస్ట్గా అవుతుంది, వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాల లోపలే వేసేసుకోవచ్చు. చూడు అయిపోయింది. దీనికి మళ్ళీ తీసేసుకొని సూజీకి దారం ఎక్కించుకున్నాను. అన్నిటికీ ఒకేసారి అయిపోయినట్టు కొద్దిగా పెద్దగానే ఎక్కించుకొని ఇలా ముందుకు వేసుకోవాలి. ఫస్ట్ కాడ నుంచి ఇలా ఒక 4 టాకాలు వేస్తే చాలు, ఫినిష్ మాదిరి బాగా వస్తుంది. ఒక 4 టాకాలు వేసుకుంటే ఒక్కొక్క దానికి, దీనికి 4 టాకా, పక్కకి 4 టాకా. నేనంటూ స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూపెట్టాలనే వీడియోని తీసి పెడుతున్నాను, మీకు ఉపయోగపడుతుంది అని. నేను చేసే పనినే మీకు చూపిస్తున్నాను, మీకు యూజ్ అవుతుందని. ఇట్లా వేసుకోవాలి. ఒక 5 లేకపోతే 4 టాకాలు, ఒక్కొక్క ఓల్కి 4 టాకాలు వేసుకుంటే నీట్గా వస్తుంది. వీడియో ఎక్కువ అయిపోతుందని కొద్దిగా దీన్ని మాత్రం కొద్దిగా స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు 2 చూపెట్టినాను కదా, అలాగే ఇంకా ఉండేవి 3కి నేను వేసుకుంటాను. ఈ 3కి నేను మళ్ళీ చూపెడతాను. ఇది లాస్ట్నిదే వేస్తున్నాను. ఇలా ఇవి 2 వేసుకున్నాను, చూపెట్టలేదు. మళ్ళీ ఇది తీసుకుంటున్నాను వీడియో. ఇది 4 అయినాక ఒకటి పక్కనే లాక్ మాదిరి ఒకటి వేసుకుంటే చాలు, స్టిఫ్గా ఉంటుంది. మళ్ళీ ఇట్లా పీకేస్తే వచ్చేస్తుంది.
ఇంకొకటి ఏం చేస్తానంటే ఇలా ఈ కాజాలు ఉంటాయి కదా, కాజాల పక్కల 1 ఇంచుకి నేను హై కాజా అనేది వేసుకుంటాను. ఎందుకంటే లూజ్ అయితే స్టిఫ్గా వేసుకుంటారు కస్టమర్ అని. చూడండి ఇక్కడ వేసుకుంటే మంచిది, వేసిస్తే ఒక లూజ్గా మాత్రం ఉంటే ఇక్కడ వేసుకుంటారు. కాజా వేసేది చూపెడుతున్నాను. 1 ఇంచుకి వేసుకుంటే కస్టమరుకి హ్యాపీ ఇలా వేయడం వల్ల. నేను కాజాని ఎలా వేస్తాననేది కూడా చూపెడుతున్నాను. ఇది పర్ఫెక్ట్ వే. ఒక కాజా మళ్ళా హుక్స్ 2 వేసేది చూపెట్టినాను. మీకు ఇష్టమవుతుందని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.